మామూలుగా అక్షరాభ్యాసాలు అంటే బల్లె చేర్పించే ముంగట సంటి పిల్లగాళ్ళకు చేపిస్తుంటారు. ఎండాకాలం సెలవులు వచ్చినాయంటే సంటోళ్ళకు అక్షరాభ్యాసాలు చేపిస్తందుకు బాసరాసుంటి సరస్వతి అమ్మవార్ల గుడులకు బారులు తీరుతారు జనాలు. ఇక మీరు కూడా మీ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేపించే ఉండొచ్చు. అయితే కానీ ఈ సీన్ చూడు రోపారి. ఇక చూస్తున్నారా పలకలు బల్పాలు పట్టుకొని ఎట్లా ఆలు దిద్దుతున్నారో ఈ పెద్దమ్మలు పెద్దక్కలంతా. నడీడు వయసున్న వాళ్ళ కాడికి వెళ్ళి అమ్మమ్మలు తాతమ్మల దాకా చిన్నప్పుడు చదువు నేర్చుకున్న వాళ్ళంతా ఇప్పుడు పలకలు బల్పాలు పట్టి ఓనవాళ్ళు దిద్దుతున్నారు గిట్లా. రోజుని ఇదెక్కడిచ్చేంతరం అనిపిస్తుందిలే. మనిషి నిత్య విద్యార్థి అన్న మాట నిజం చేసి చూపెడుతున్నారు ఈ నారీమణులంతా. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పోతంగల్ కుర్దు అనే ఊళ్ళి అమ్మకు అక్షరాభ్యాసం పేరు మీద కొత్త ప్రోగ్రాం షురూ చేసిరు అక్కడి అధికారులు. కామారెడ్డి జిల్లా చదువుల శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖ, మహిళా సమాఖ్య సభ్యులు అంతా కలిసి ఈ ప్రోగ్రాం షురూ చేసిరు. ఇక ఒక్కొక్కరు ఎట్లా దిద్దుతున్నారో చూడు. తెలంగాణ సర్కారు వాళ్ళు 1 కోటి మంది ఆడవాళ్ళను కోటీశ్వరులు చేస్తా అంటున్నారు కదా. ఇక మరి అట్ట కావాలంటే అంతో ఇంతో చదువు వచ్చి ఉండాలి. అందుకే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం కింద 100% అక్షరాస్యత సాధించాలని ఈ ప్రోగ్రాం మొదలుపెట్టిరట.